హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసాక మణికంఠ మాస్టర్ ప్లాన్ ఏంటో ఏం అర్థమైందో మీరు చెప్పండి. నాకైతే నా బుర్రకు ఒకటి అర్థమైంది. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, వై మణికంఠ చోజ్ అంటే మణికంఠ ఎందుకు ఆదిత్య ఓంకార్నే స్వాప్ చేశారు, దానికి అలా రీజన్ ఏంటి, అండ్ మణికంఠ ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాడు, బట్ వై ఓం అది ఒకసారి చెప్పండి. అలాగే సంచాలక్గా నబీల్ ఈరోజు చాలా సూపర్, చాలా జెన్యూన్గా అనిపించింది, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ మనం వెరీ సూన్ చూడబోతున్నాం. అండ్ కొంచెం చిరాగ్గానే ఉంది, బట్ ఈ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుంది, విష్ణుప్రియకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, పృథ్వీకి అసలు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏదైనా కంటెంట్ కోసం చేస్తున్నాడో దీని గురించి మాట్లాడదాం. ఈరోజు చెప్పాలంటే లైవ్ కొంచెం బోరింగ్గానే ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆ గోల్డెన్ బ్యాండ్ గురించే ఉంది. ఆ కాన్వర్సేషన్ ఎక్కువ పెట్టకుండా ఆ ఇమిటేషన్ టాస్క్ 20 నిమిషాలు పెట్టాడు మెయిన్ ఎపిసోడ్లో, చిప్పు దొబ్బిసింది అనుకుంటా బిగ్ బాస్ ఎడిటర్కి. అది ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాలే, నాకు అంత ఎంటర్టైనింగ్గా కూడా అనిపించలే. దానికంటే ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ జరిగాయి ఆ గోల్డెన్ మ్యాన్ దగ్గర. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం, వాళ్ళు ఎందుకు ఈ క్లాన్లోనే ఉందాం అనుకుంటున్నాడు, లేకపోతే అక్కడికి వెళ్తే ప్రియారిటీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అలా చాలా మంచి అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ లైవ్లో కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగాయి. అట్లీస్ట్ అది మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తే బాగుండు, బట్ ఆ ఇమిటేషన్ది అంతసేపు చూపించడం, విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ అంతసేపు చూపించడం చిరాకు అనిపించింది. బట్ అది నచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో, దానికోసం టెలికాస్ట్ చేశారేమో, నాకైతే అది ఎక్కలే. నాకు ఈరోజు మెయిన్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ గోల్డెన్ బ్యాండ్ ఏంటి, ఒక్కొక్కరు ఎలా ఆలోచించారు, ఒక్కొక్కరు మనసులో ఏముంది, అసలు మణికంఠే చుట్టూరులే తిరిగింది. వాళ్ళందరికీ తెలుసు మణికంఠ ఈ డెసిషన్ తీసుకురని చెప్పి. మణికంఠ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, బట్ ఆయన డెసిషన్లో ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. సో దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, రికమెండేషన్స్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అస్సలు లాగ్ ఉండదు, 15-14 నిమిషాలు అవగొడేస్తా, ఎందుకంటే ఏం లేదు అక్కడ. ఓన్లీ ఈ గోల్డెన్ బ్యాండ్ గురించి విష్ణుప్రియ పంచాయతీ మాట్లాడదాం. నిన్న డ్యాన్స్ టాస్క్ అయిపోయిన తర్వాత టాస్క్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది అన్నారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, తర్వాత క్లారిటీ తెచ్చుకున్నారు, లేదు ఇంకా ఈ రోజుతో అయిపోయింది, మేబీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవ్వచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ 5 టాస్క్లో 3-2 అయ్యిందని చెప్పి మాట్లాడుకుంటారు. దాని తర్వాత నిన్న నైట్ మిడ్ నైట్ రివ్యూలో కూడా చెప్పాను, విష్ణుప్రియ చాలా అబ్సెస్డ్ అనాలో లేకపోతే అట్రాక్టెడ్ టువర్డ్స్ పృథ్వీ అనాలో తెలియదు, కానీ పృథ్వీ సైడ్ నుంచి అంత ఎక్కువ లేదు, బట్ విష్ణుప్రియ సైడ్ నుంచి తను ఆపుకోలేకపోతుంది. ఎందుకంటే బేసిక్గా లైవ్లో డిస్కషన్ అవుతుంది, ఏం చెప్తారంటే ఇది కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిపోతుంది, తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ట్రాక్ తప్పేస్తుంది. ఆల్రెడీ ట్రాక్ తప్పేసింది విష్ణుప్రియ, ఆ పులిహోర ట్రాక్ తప్ప ఇంకేం నడవట్లేదు ఇక్కడ. సో ఆమె వాళ్ళ క్లాన్కి చెప్పింది ముఖ్యంగా సీతకి, ప్రేరణకి, నైనికకి నేను ఇంకెక్కువ మాట్లాడినా తగ్గించేస్తాను పృథ్వీతో అని చెప్పి, వెంటనే డ్యాన్స్ టాస్క్ అవ్వగానే దెబ్బ తగిలిందని చెప్పి జెండు బాంబులు ఈ బాంబులు రాయడానికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రేరణ అడుగుతుంది అన్నమాట సీత దగ్గర, ఏది విష్ణుప్రియ మళ్ళీ వెళ్ళిపోయిందా, మాట్లాడుతుంది అన్నది కదా, మళ్ళీ వెళ్ళిపోయిందా అంటే అంతలో విష్ణుప్రియ వస్తుంది. ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతుంది, అంతా చూపించలే, లైవ్లో చూపించారు, బట్ ఈ కాన్వర్సేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్తారు. ఆల్మోస్ట్ ఉందిలేండి, బట్ పాయింట్ టు పాయింట్ ఇది మాట్లాడదాం కొంచెం. ఇక్కడ ఎందుకు మాట్లాడదాం అంటే ఇక్కడ విష్ణుప్రియ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పృథ్వీ అర్థమైపోతుంది మీకు, చెప్తాయి చదివేసాక మీకు చెప్తా. ప్రేరణ అంటే విష్ణు ఏది ఇంకా మాట్లాడినన్నది కదా పృథ్వీతో, మళ్ళీ వెళ్ళిపోయిందంటే అప్పుడు అంతలో విష్ణుప్రియ వస్తుంది. ప్రేరణ అడుగుతుంది విష్ణుప్రియతో, ఈరోజు నుంచి ఫుల్ మారిపోయా అన్నావు, మాట్లాడినావు అంటే విష్ణు నేను మారిపోయాను, బట్ హ్యుమానిటీ అయితే ఉంటుంది కదా అంటే ఆయన దెబ్బ తగిలింది కదా, అందుకు సీత సోనియా ఉంది కదా రాయడానికి నువ్వు ఎందుకు అంటే విష్ణు అది వదిలేయండి, ఇది నాకు కొంచెం పర్సనల్ రా అంటదన్నమాట. అప్పుడు సీత డ్యూడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు మెయింటైన్, ఓకే అర్థమవుతుంది కదా, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, నువ్వు అది అర్థం చేసుకోవాలి. అప్పుడు విష్ణుప్రియ అంటది నువ్వు పడినా నేను రాస్తాను కదరా అంటే సీత డ్యూడ్ నువ్వు అలా కంపేర్ చేయక, నా ప్రయారిటీస్ వేరు, పృథ్వీ ప్రయారిటీస్ వేరు, సో ఎప్పుడు కంపేర్ చేయక నువ్వు అంటే విష్ణు ఐ నో ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఐఎమ్ కంపేరింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సీత అంటది సి యు ఆర్ లూజింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఇది పర్ఫెక్ట్. సీత ఏదైతే చెప్పిందో విష్ణుప్రియ గురించి, ఆమె బిగ్ బాస్కి వచ్చిన ఇంటెంట్ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది, అక్కడ చేస్తుంది ఏంటి, అవుట్ ఆఫ్ ట్రాక్ కంప్లీట్గా అయిపోయింది. విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా నచ్చదు, గుండెల మీద చేసుకొని చెప్పండి విష్ణుప్రియ ఫ్యాన్స్ మీకు ఏమైనా నచ్చుతుందా, ఆమె గేమ్ ఆడుకుంటా అలాగా అట్రాక్టింగ్ అది అట్రాక్టెడ్ టువర్డ్స్ పృథ్వీ అనేది అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే పృథ్వీ సైడ్ నుంచి అంత 100% రావట్లేదు. ఆయన ప్రేరణ ఎవరు అంటారు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అటెన్షన్ని, బట్ ఈమె అలా కాదు, ఈమె ఇంకా చెప్పాలంటే కైండ్ ఆఫ్ అబ్సెస్డ్ అనిపించింది. ఏమో మరి నాకైతే అలా అనిపించింది, ఎందుకంటే లైవ్లో చూసినప్పుడు చాలా ఉంటాయి, వీళ్ళు సోఫాలో కూర్చొని ఆ కాలు ఈ కాలు అరికాలు పట్టి టచ్ చేసుకొని ఇవి చాలా చేస్తారన్నమాట. చూడడానికైతే అంత
జెన్యూన్గా ఆర్గానిక్గా అనిపించలేదు. సీత అంటది అప్పుడు ఓకే జస్ట్ ట్రై అంటేనే ఐ కెన్ అండర్స్టాండ్ అంటే విష్ణుప్రియ డోంట్ యూ థింక్ ఐఎమ్ ట్రయింగ్, ఇప్పుడు మీరు ఇందాక గేమ్ ఓడిపోయింది దీన్ని క్లబ్ చేయకండి, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గాడ్ సఫకేటెడ్, ఓ మై గాడ్ అంటది. సీత అంటది నువ్వే కదరా అన్నావు, సరే అది నీ ఇష్టం, నువ్వు చెప్పావని అడిగే నీ పర్సనల్ అది ఇంక లైట్ తీసుకుంటే. విష్ణుప్రియ నాకు సెన్స్ ఉందిరా, నేను డంబో కాదు, బట్ ఐ కాంట్ డూ ఇట్ వన్ డే, బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, నాకు తనంటే ఇష్టం, ఐ లైక్ పృథ్వీ, నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ ముగ్గురికి చెప్పింది. సో దాని మీనింగ్ ఏంటంటే నన్ను దొబ్బకండి, నాకు ఆయన అంటే ఇంట్రెస్ట్ ఇష్టము, ఏదో ఒకటి సంథింగ్, లేకపోతే ఏదో ఒకటిలేండి, సో నేనైతే కంటిన్యూ చేస్తానని చెప్పింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ సోనియా ఏమో నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. నాకు పృథ్వీ గారిని చూస్తుంటే, అంటే సోనియా కూడా ఈ విషయం మీద పృథ్వీ అండ్ విష్ణుప్రియ ట్రాక్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆమె చాలా తెలివిగా ఏదో నడుస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది. నిఖిల్ వచ్చేసరికి నాకు అలాగే అనిపిస్తుంది, కొంచెం లవ్ ట్రాక్లా అని అనే లోపల ఈమె తెలివిగా ఏమంటుందంటే మనోని ఏదో చేయడానికి, చిచ్చి నేను అలా అనలేదు, బట్ ఆ గేమ్ ఎఫెక్ట్ అవుతుందేమో పృథ్వీ అంట. చాలా తెలివైంది. ఫస్ట్ ఆమె మొదలుపెట్టింది, నాకు భయం వేస్తుంది ఆడ గేమ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో విష్ణుప్రియ అది ఇది అని చెప్పి, మళ్ళీ ఎన్న తలైవ నిఖిల్కి వేసింది అన్నమాట. ఇవి టెక్నిక్స్. తర్వాత ఏమో ప్రేరణ, సీత, నైనిక ఏమో అక్కడ డైనింగ్ టేబుల్లో మాట్లాడుకుంటారు అన్నమాట. విష్ణుప్రియ కొంచెం సీరియస్గా ఉన్నట్టుంది, నేను అలా అన్నందుకు అప్సెట్ అయ్యింది, బట్ పృథ్వీ దగ్గర నుంచి నాకు అది కనబడట్లేదు, ఆయన జస్ట్ ఎంజాయింగ్ హర్ అటెన్షన్ అనిపిస్తుంది అని. కరెక్ట్, పృథ్వీ సైడ్ నుంచి ఏం లేదు, ఈజ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ అటెన్షన్ అంతే. ఇక్కడ మళ్ళీ పులిహోర మాట. విష్ణుప్రియ ఏంది పృథ్వీకి ఆ ట్రాన్స్పరెంట్ బొక్కలు సెట్ వేస్తే దానికి ఇంకా నీ అంత హాట్ ఎవరు లేరని చెప్పి ఎస్డిఎన్ బ్యాచ్కి చెప్తే అప్పుడు యష్మి హైలైట్ డైలాగ్ వేస్తుంది, మణికంఠ కానీ అది వింటే అరే చారి గుండేట్రా ఇలా గట్టి కొట్టుకుంటుంది, ఫీలింగ్ వేరేలా ఉంది అనుకుంటారు అన్నమాట. యష్మి ఏమంటుందంటే ఈ డ్రెస్సులో మణికంఠ ఇంకా హాట్గా ఉంటాడు పృథ్వీ కంట అంటది. వావ్, మణికంఠ ఉంటే బాగున్నాడు, బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ రేషన్ టాస్క్ ఏం పెట్టారంటే ఆ సౌండ్ది ఉంటుంది కదా, 4 to 5 సౌండ్స్ ప్లే చేస్తారు, చూపించరు, ఆ సౌండ్ ఏంటో బోర్డు మీద రాయాలి ఆర్డర్లో కరెక్ట్గా. దీనికి చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ కావాలి, చాలా హీరింగ్ స్కిల్స్ కావాలి, మెమరీ స్కిల్స్ కూడా కావాలి. సో మొత్తము చాలా రౌండ్లు అవుతాయి, లైవ్లో చూపించింది, ఇక్కడ చూపించలేదు, బట్ 2-1తో గెలుస్తారు నిఖిల్ క్లాన్, శక్తి క్లాన్. సో వాళ్ళకి రేషన్ వస్తుంది. బట్ బేసిక్గా ఇక్కడ ఏమైందంటే 1-1 రావాల్సింది, ఒక దగ్గర ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మంకీది ఎవరు కరెక్ట్ రాయరు, బర్డ్ అనే ఆప్షన్ ఇస్తే ఆ బర్డ్కి దగ్గరలో వీళ్ళు రాస్తారన్నమాట, యష్మి రాస్తుంది. సో యష్మికి పాయింట్ ఇస్తారు. సో ఈ ఎంటైర్ టాస్క్లో ఎక్కడా పార్షాలిటీ చూపించలేదు ఎవరు, నబీల్ వాళ్ళ సొంత టీం అయినా కూడా రాంగ్ అయితే రాంగ్ అని ముఖం మీద చెప్పాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్లో కూడా ఆ ఎడ్జ్ వీళ్ళకే ఇచ్చాడు శక్తికి. సో అంత జెన్యూన్గా చేశాడు, చాలా అనిపించింది. తర్వాత హట్ట కూడా అవుతాడు, ఏడుస్తాడు కూడా, నా వల్ల రేషన్ పోయిందని చెప్పి. బట్ యాజ్ ఏ జనరల్ వ్యూవర్గా మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలా ఉండాలి కదరా సంచాలక్ అంటే ఎంపైర్, అక్కడ సొంత టీం ఉన్నా కూడా అలాగా వాళ్ళకి బయాస్డ్గా ఉండకుండా రూల్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలన్నట్టు అనిపించింది. నాకేం తప్పు చేసినట్టు ఏమనిపించలేదు, మీకేమనిపించింది చెప్పండి. చాలా బాగా అనిపించింది, సంచాలక్గా బాగా చేశాడు అనిపించింది. లాస్ట్ టైం మణికంఠ కూడా అలాగే బాగా చేశాడు ఆ బెలూన్ టాస్క్లో. ఇక్కడ నబిల్ కూడా అలాగే పక్క టీము ఈ టీము లేకుండా చాలా జెన్యూన్గా చేశాడు. ఈ ప్రాసెస్లో కొంతమంది హట్ అవుతారు కదా, రేషన్ రాలేదు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ వీళ్ళని వెళ్ళమంటారు, నిఖిల్ని వెళ్ళమంటారు, సెకండ్ రౌండ్ సీతని వెళ్ళమంటారు, అంటే వీళ్ళే నించున్నారు వెళ్తామని. సో బేసిక్గా ఫస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు కదా. ఇక్కడ నిఖిల్ తెలివిగా ఏం చేశారంటే అది రైట్ అనొచ్చు, రాంగ్ అనొచ్చు, బట్ హ్యుమానిటీ యాంగిల్లో చూస్తే మనం ఒక్కరిమే తినేస్తే సరిపోదు కదా, అంతాను నాన్ వెజ్ అంతాను వాళ్ళు కూడా తినాలి కదా. సో లాస్ట్ వీక్ వాళ్ళకి లగ్జరీ కూడా లేనప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఆయన మొత్తం కావాలనే నాకు అనిపించింది, 2 సార్లు బ్యాక్ అండ్ ఫార్వర్డ్ చేస్తే మొత్తం అంతా లేపేసాడు. నిఖిల్కి తెలుసు అందులో మొత్తం అంతా అయిపోయిందని చెప్పి, ఎందుకంటే మొత్తం అంతా లేపేసి ఆ బాస్కెట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తాడు మీకు ఇంకా ఏమైనా ఉంటే తీసుకుందని చెప్పి. అది చాలా ఏమంటారు జలసీ కూడా కాదు, సరైన పదం రావట్లేదు, ఇంకా మాకే రావాలి వాళ్ళకి రాకూడదు అనే ఇంటెన్షన్తో చేసాడేమో అనిపించింది. ఐ మైట్ బి రాంగ్, బట్ నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో సీత వస్తుందని తెలిసినట్టు అట్లీస్ట్ 2-3 ప్యాకెట్లను ఉంచాలి కదా, అన్ని ప్యాకెట్లు ఏం చేసేస్తారు. హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించి అక్కడ ఉంటే చాలా బాగుంది అనిపించింది. అక్కడైతే నాకు నచ్చలేదు. అది మళ్ళీ అన్ఇంటెన్షనల్గా చేయొచ్చు అని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ అనొచ్చు, బట్ ఇంటెన్షనల్ అయినా మనకి ఒక సెన్స్ ఆఫ్ థాట్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ రౌండ్ అలా వస్తారు, వాళ్ళు మనుషులే, వాళ్ళు బిగ్ బాస్లో ఉంటారు, పాప వాళ్ళకి లాస్ట్ వీక్ ఫుడ్ లేదు కాబట్టి 2-3 ఉంచాలి. అది నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత
పాపం సీత వస్తుంది, సీత వచ్చి చూసి అవాక్ అవుతుంది, ఏం లేదు ఒరే ఏం రా అన్నీ తీసామంటే నేను ఇంటెన్షనల్గా తీయలేదు అన్నాడు. కానీ అది 99.99% ఇంటెన్షనల్గా నిఖిల్ తీసాడని నాకైతే అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. సో అలా పాపం వాళ్ళకి చికెన్ రాలేదు, ఏవో లిమిటెడ్ రేషన్ వచ్చింది, ఎందుకంటే సెకండ్ రౌండ్లో వెళ్ళింది కాబట్టి. సో ఇదంతా చూసిన తర్వాత నబీల్ పాపం చాలా హర్ట్ అయ్యి ఓం గారితో మాట్లాడుతూ సడన్గా బ్రేక్ డౌన్ అయ్యి ఏడుస్తాడు. నా వల్ల ఇలా రేషన్ పోయింది, ఎందుకంటే సెకండ్ రౌండ్లో వెళ్ళారు కదా. ఒకవేళ గెలిచుంటే ఫస్ట్ రౌండ్లో వెళ్తే చికెన్ వద్దాను కదా, పాపం వీళ్ళకి చికెన్ లేదు, లాస్ట్ వీక్ కూడా లేదు, ఈసారి కూడా లేదు. సో మోరల్గా డౌన్ అయిపోయారు నా వల్ల అని చెప్పి పాపం ఆయన అప్సెట్ అవుతాడు. ఆయన అప్సెట్ అవ్వడానికి ఏం లేదు, స్లో అయినా లేట్ అయినా న్యాయమే గెలుస్తుంది. న్యాయంగా చేశారు కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ అవ్వదు. వీళ్ళు 1 వీక్ సర్వైవ్ అయిన వాళ్ళు ఇంకో 1 వీక్ నాన్ వెజ్ లేకుండా సర్వైవ్ అవుతారని అనుకుంటున్నా. ఆడియన్స్ అన్నీ చూస్తారు, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది హైలైట్ టాస్క్, గోల్డెన్ మ్యాన్ టాస్క్. ఇక్కడ రకరకాల డిస్కషన్లు జరుగుతాయి. బిగ్ బాస్ ఏం చెప్తాడంటే దీనికి ఒక పవర్ ఉంది, ఇది ఎవరైతే ఒకరికే ఆపర్చునిటీ, ఎవరైతే వచ్చి తీసుకుంటారో వాళ్ళు పక్క క్లాన్కి వెళ్ళొచ్చు అంటారు తప్ప స్వాప్ అవ్వచ్చు అని చెప్పరు. అండ్ ఇమ్యూనిటీ ఉంటుందా లేదా కూడా చెప్పరు. బట్ వీళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు. దానికి మెయిన్గా నబీలే చెప్తాడు ఆ పాయింట్. అంటే అదొకటి పెట్టి ట్రిగ్గర్ చేసి వదిలేస్తారు అనమాట. ఏమో దానికి 3 వీక్లు ఇమ్యూనిటీ ఉండొచ్చేమో, 5 వీక్లు ఇమ్యూనిటీ ఉండొచ్చేమో, ఇంకేమో స్పెషల్ పవర్ ఉండొచ్చేమో, ఏమైనా అవ్వచ్చు, ఓన్లీ జస్ట్ క్లాన్కి వెళ్ళడంతో పాటు ఏమైనా ఉండొచ్చు అంటే జనాలకు కూడా మారుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే శక్తి టీము, కాంతారా టీము, ముఖ్యంగా కాంతారా టీంలో ఇండియా పాకిస్తాన్ టీంలో ఫిక్స్ అయిపోయారు. అంటే కాంతారా టీం ఇండియా, అటుపక్క టీము శక్తి టీం పాకిస్తాన్ టీం, మేము అక్కడికి సచ్చినా వెళ్ళాం. వాళ్ళైతే యునానిమస్గా ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నా, దానికి ఎంత పవర్ ఉన్నా, ఏమున్నా, తోటకూర ఏమున్నా, మేము మా క్లాన్లోనే ఉంటాం బాబు, మేము ఆ క్లాన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ క్లాన్కి వెళ్తే ఏమవుతుందంటే, అంటే అక్కడ ఉండేది అంతా చెప్పట్లేదు కానీ బేసిక్ వాళ్ళు అనుకునేది, ఆ క్లాన్కి వెళ్తే ఒక క్లానే 2 క్లాన్లా ఫామ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒక క్లాన్లో ఒక గ్రూప్లో ఉంటారు. ఎవడైతే ఎక్స్ట్రా అడిషనల్గా ఇంకో 2-3 వెళ్తారో వాళ్ళు ఇంకో క్లాన్లో ఉంటారు. ఒక 2 క్లాన్స్ వితిన్ 1 క్లాన్లో అయిపోతుంది. మాకు వద్దు స్వామి. అండ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటుంది, ప్రయారిటీస్ కూడా తక్కువ ఉంటుంది. ఏం డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళు ముగ్గురే తీసుకుంటారు, ఏమి మాట్లాడుకోవాలన్నా వాళ్ళే మాట్లాడుకుంటారు, మిగిలిన కన్సిడర్ చేయడం, వాళ్ళు ఇన్పుట్లు తీసుకోరు. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నిజంగా ఇంట్రెస్ట్ లేదు. అదంతా సూపర్ బ్యూటిఫుల్ పవర్ఫుల్ బ్యాండ్ అయినా ఎన్ని పవర్స్ ఉన్నా. అండ్ వాళ్ళు అనుకున్నది 100% కరెక్ట్, ఎందుకంటే అక్కడ జరుగుతుంది కూడా అదే. అప్పుడు యష్మి కూడా అదే చెప్తుంది నిఖిల్ ఉండమని చెప్తాడు. ఇక్కడ చూడండి, నిఖిల్ యష్మి అంటది, నాకు ఇక్కడ మీ ముగ్గురే కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళు తీసుకున్నారో, నేను ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగట్లేదు. సో నాకు ఎందుకు ఉండాలనిపిస్తుంది, మీరు ప్రయారిటీ లిస్ట్లో వేరే వాళ్ళు పెట్టట్లేదంటే నిజమే, అది జరగట్లేదు, అది 100% జరగట్లేదు. అండ్ అక్కడ ముఖ్యంగా చీఫ్కి పేరుకి నిఖిల్ ఉన్నా కూడా మెయిన్ చీఫ్ కింద సోనియా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ ఉన్న ముగ్గురికి బాగుంది, వాళ్ళ ముగ్గురికి నిజంగానే బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, పక్క వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా దొప్పించుకునే బదులు బయట క్లాన్లోనే ఉంటే బాగుంది కదా, ఏదో ఒక ఐడెంటిటీ వస్తుంది అని చెప్పి ఫీలింగ్. బట్ యష్మికి ఏం కన్విన్స్ చేస్తారంటే, నాకు నువ్వు కావాలరా, అలా అయితే నిన్న తీసేటప్పుడు నిన్నే తీద్దును, బట్ నా మైండ్లో మణికంఠ ఉన్నాడని చెప్పి క్లియర్గా చెప్పేస్తాడు. సో మణికంఠ సాక్రిఫైస్ పక్కన పెట్టేస్తే మణికంఠ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అనుకునేది నిజమే. మణికంఠ ఒకవేళ సాక్రిఫైస్ చేయకపోతే వీళ్ళు నలుగురు మణికంఠగా వేస్తారు, హెన్స్ ప్రూవ్డ్. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా నిఖిలే చెప్పేశాడు, మణికంఠ తీసాను కదా, నేను తీసేద్దాం అనుకున్నాను అని చెప్పి. సో దీని మీద డిస్కషన్ లేదు. బట్ మణికంఠ తెలివిగా ముందే సాక్రిఫైస్ అని చెప్పి అప్రోచ్ చేయడు, అది ఆయన గేమ్ ప్లే, ఎవరిది తప్పని అడగలేదు. ఇక్కడ ఎక్కడ ఏమైందని కామెడీ కనిపించిందంటే, మణికంఠ సోనియా మాట్లాడుకున్నప్పుడు కామెడీ కూడా కాదు, మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం హర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ సోనియాతో మాట్లాడి, నువ్వు అక్కడికి వెళ్తా ఊరుకోను, నువ్వు నా గుండెకాయ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అస్సలు ఊరుకోను అంటాడు. మణికంఠ పక్కన ఉన్నప్పుడు అంటాడు, నీ ఇష్టం రా, నీ డెసిషన్, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అన్నట్టు మాట్లాడితే ఎవడుంటాడు అసలు? చీఫే దేకట్లేదు, క్లాన్లో మెంబర్ కింద ఉండడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే ఎవరికైనా ఉండాలనిపిస్తుందా? దట్టు మణికంఠకి లాస్ట్ వీక్ ఆపర్చునిటీస్ కూడా లేదు, రిమూవ్ చేశారు కాబట్టి, ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో ఆడడానికి లేదు కాబట్టి ఆ పక్క క్లాన్కి వెళ్తే అట్లీస్ట్ ఆ ఐడెంటిటీ వస్తుంది, వాళ్ళు గుర్తిస్తారు అనే హోప్తో మణికంఠ ఫిక్స్ అయ్యాడు మనసులోని. బట్ చాలా డిస్కషన్లు అయ్యి మణికంఠ ఫైనల్గా డిసైడ్ అవుతాడు, ఆ బ్యాండ్ మణికంఠ తీసుకుంటాడు. బ్యాండ్ మణికంఠ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట, మణికంఠ నీకు ఇప్పుడు పవర్ వచ్చింది కదా, ఈ పవర్లో భాగంగా శక్తి టీంకి వెళ్తానని చెప్తాడు. రీజన్ అదే, ఇక్కడ నాకు ఆపర్చునిటీ రాలేదు, ఇక్కడ నాకు వస్తే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో నేను ఆడొచ్చు, నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఇంకోటి
నువ్వు ఇప్పుడు స్వాప్ చేయాలంటే అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు సీత అంటది నేను అనుకుంటున్నా కదా, నేను ఇలాగే అనుకున్నా స్వాపింగ్ ఉంటుందని చెప్పి. బట్ ఇక్కడ మణికంఠ ఆదిత్య ఓం ఎందుకు సెలెక్ట్ చేశాడంటే నాకు అనిపించింది మణికంఠ నబీల్ సెలెక్ట్ చేయడు. ఎందుకంటే మణికంఠ విన్ అవ్వడం ఇంపార్టెంట్, మణికంఠ క్లాన్ కూడా ఇంపార్టెంట్. క్లాన్ విన్ అవ్వాలి, మణికంఠ విన్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ వీక్లో కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా వైల్డ్ కార్డ్స్ ఆపాలి. వైల్డ్ కార్డ్స్ ఆపకపోయినా క్లాన్ గెలవాలి అనే థాట్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంది. సో క్లాన్ వీక్ చేయదలుచుకోలేదు. సో నబీల్ 100% తీయలేదు. నెక్స్ట్ అమ్మాయిల్లో సీతను తీయలేడు, సీత చీఫ్. అండ్ విష్ణుప్రియ ఫిజికల్గా స్ట్రాంగ్, ప్రేరణ ఆల్మోస్ట్ అబ్బాయిలానే ఆడుతుంది, అమ్మాయి గట్టిగా ఆడుతుంది. కొంచెం అటు ఇటు కొంచెం వీక్గా ఉంటే నైనిక. బట్ నైనికాని ఎందుకు తీయలేదంటే లేడీస్ ఆ బంచ్ ఆఫ్ లేడీస్ స్ట్రాంగ్నెస్ అది అదొక ఎక్స్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు ఉండాలి. ఒక 4 అమ్మాయిలు ఉంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ టైం శక్తి టీం కూడా అది ఉపయోగపడింది. ఇక్కడ అబ్బాయిల దాంట్లో వస్తే నబీల్ తీయకూడదు, ఆదిత్యవోమని తీసి ఈయన వెళ్తే అబ్బాయిల దాంట్లో ప్రియారిటీ ఆఫ్టర్ నబీల్ మణికంఠకే వస్తుంది. ఒకవేళ ఆదిత్యవోమం ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నైనికాని తీస్తారనుకోండి, అబ్బాయిల ప్రియారిటీ లిస్ట్లో మణికంఠ 3వ పొజిషన్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ నబీలు, సెకండ్ ఆదిత్యవోము, 3 మణికంఠకి అలా వెళ్ళిపోతుంది. సో అబ్బాయిలో నేను సెకండ్ ప్రియారిటీగా ఉంటే నాకు బెనిఫిట్ అవుతుంది, క్లాన్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇదే బిస్కెట్ శక్తి టీంలో అయింది. శక్తి టీంలో ఫస్ట్ ప్రియారిటీ పృథ్వీ ఉంటాడు, సెకండ్ నిఖిల్ ఉంటాడు, ఫిజికల్ టాస్క్లు అబ్బాయిల టాస్క్లు రిలేటెడ్వి. 3వ ప్రియారిటీ మణికంఠ వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి అదే రిపీట్ అవుతుంది అని చెప్పి ఆదిత్యం తెలిపారు అనుకో, 2వ అబ్బాయి మణికంఠే ఉంటాడు. అది మణికంఠ మాస్టర్ ప్లాన్ బాగా ఆలోచించాడు అనిపించింది, సెన్సిబుల్గా ఆలోచించాడు అనిపించింది. ఎందుకంటే ఈ కూడా చూజన్ నైనిక కూడా, బట్ నైనికాని చూస్ చేస్తే అది బిస్కెట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు ఈయనకి బిస్కెట్ అవుతుంది. సో చాలా స్మార్ట్గా ఆలోచించి ఆదిత్యం గారిని అక్కడ పంపించి రీజన్ అది చెప్పలేదు, మీకు ఈ క్లాబ్తో ర్యాప్ ఉంది, ఆ క్లాబ్తో కూడా నీకు ర్యాప్ పెరగాలని చెప్పి మిమ్మల్ని స్వాప్ చేస్తానని చెప్పాడు. పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక్కడ దీనికంటే ముందు పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా చేశారు విష్ణుప్రియ. నువ్వు ఓవర్ షాడో అయిపోతున్నావు, నువ్వు ఇంకెప్పటికీ అక్కడే ఉండిపోతావా, నువ్వు ఇంకెప్పటికీ చీఫ్ అవ్వవా. సీత కూడా అదే చెప్తే పృథ్వీది ఇక్కడైతే అప్రిషియేట్ చేసుకోవాలి. పృథ్వీకి తెలుసు అక్కడ ఓవర్ షాడో అవుతున్నాడని, కానీ శక్తి టీంకి ఎవడు ఒప్పుకోకపోయినా బలం 100%లో 60% బలం పృథ్వీది. సో బట్ అనుకున్నంత గుర్తింపు అయితే రావట్లేదు. బట్ స్టిల్ హీ స్టిక్ టు శక్తి టీం. ఎందుకో తెలుసా, దాన్నే లాయల్టీ అంటారు. ఆ లాయల్టీ ఫ్యాక్టర్తో పృథ్వీ ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు గుర్తింపు రాకపోయినా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా టీం గెలుస్తుంది, అది చాలు అని ఉన్నాడు. చూసారా అక్కడ 3 మెట్లు ఎక్కాడు. నాకు ఇక్కడ పృథ్వీ బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంత కన్విన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ చేయడం తప్పలేదు. పృథ్వీ గారు వస్తే యునానిమస్ అయిపోద్ది శక్తి టీం అండి. కాంతారా టీం బీభత్సంగా స్ట్రాంగ్ అయిపోతుంది. బట్ ఆయన రాలే, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. సో మీకు ఎలాగా అనిపించిందో పృథ్వీ స్టాండ్ కామెంట్ చేసి చెప్పండి. సో ఓవరాల్గా ఇది జరిగింది. దీని తర్వాత అయ్యా స్వామి 20-25 నిమిషాలు మెయిన్ ఎపిసోడ్లోని ఆ ఇమిటేషన్ చేశారు. ఒకళ్ళు బోర్డు ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఓం గారికి పృథ్వీ బోర్డు ఇచ్చారు అనుకోండి, ఆదిత్య ఓం గారు ఏమో పృథ్వీలో ఇమిటేట్ చేయాలి. ఆయనలో ఇమిటేట్ చేయడమే రావట్లేదు, అంటే సరదాగా చెప్తున్నా. సో ఈ ఇమిటేషన్ 20-25 నిమిషాలు అయింది. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, ఇందులో రివ్యూ ఇవ్వడానికి కూడా ఏం లేదు. మెయిన్గా ఇవాళ జరిగింది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ గోల్డెన్ బ్యాండ్ మణికంఠ థాట్ ప్రాసెస్ బాగా అనిపించింది. అండ్ నబీల్ చాలా జెన్యూన్ అండ్ వెరీ ఫెయిర్ సంచలనంగా బిహేవ్ చేశాడు అనిపించింది. పృథ్వీ చాలా లాయల్గా ఉన్నాడు అనిపించింది క్లాన్కి. అండ్ విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ కొంచెం ట్రాక్ తప్పుతుంది. ముఖ్యంగా విష్ణుప్రియ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటూ నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ రివ్యూ షార్ట్ అండ్ క్రిస్ప్గా బాగా అనిపించుంటుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, వీలుంటే కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే బీబీ రిలేటెడ్ ఆల్ రివ్యూస్ 24/7 రౌండ్ ద క్లాక్ మీ ముందుకు వస్తూనే ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.